హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. విక్రమ్ అనే వ్యక్తికి ఈ మధ్యనే పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తరువాత మొదటిసారిగా తన అత్తారిల్లు అయినటువంటి కొండమడుగు గ్రామానికి వెళ్ళాడు. అత్తారింటికి వెళ్ళగానే సకల మర్యాదలు చేశారు. రాత్రి సమయంలో తన బావమరిది అయిన హర్షవర్ధన్తో డ్రింక్ చేస్తూ సరదాగా గడిపాడు. అలా సరదాగా సాగుతుండగా హర్షవర్ధన్ తన ఊరి గురించి అక్కడ జరిగిన భయంకరమైన సన్నివేశాలని విక్రమ్తో చెప్తాడు. కానీ విక్రమ్ అవేవి నమ్మడు. ఎందుకంటే విక్రమ్కి దయ్యాలు దేవుళ్ళంటే నమ్మకం లేదు. అలా వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగి ఒక పెద్ద చర్చ జరిగింది. అప్పుడు హర్షవర్ధన్ తన బావతో, సరే బావా, నీకు భయం లేదు కదా, అయితే ఒక పని చేయి, ఊరి చివర ఉన్న శ్మశానంలో దయ్యాల దిబ్బ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి నాకు చూపించు. అలా చేస్తే నీకు భయం లేదని ఒప్పుకుంటా అని అన్నాడు. తాగిన మైకంలో విక్రమ్ సరే అని చెప్పి సరిగ్గా రాత్రి 12 గంటలకి బయలుదేరుతాడు. ఆ సమయంలో ఊరంతా కరెంటు లేదు. శ్మశానానికి వెళ్లే మార్గమంతా నల్లటి చీకటితో ఉంది. చెట్లపై పక్షుల శబ్దాలు విపరీతంగా వినిపిస్తుంది. గాలి కూడా బలంగా వీస్తూ పెద్దగా శబ్దం చేస్తుంది. అయినా కానీ విక్రమ్ భయపడకుండా ముందుకు వెళుతూనే ఉన్నాడు. అలా వెళుతున్నప్పుడు ఊరి చివరన ఒక అమ్మాయి కనిపించింది. ఆమె వయస్సు సుమారు 18 సంవత్సరాలు ఉంటుంది. అలా విక్రమ్ ఆమె దగ్గరికి వెళ్ళి శ్మశానానికి దారి అడిగాడు. దానికి ఆమె, వీధి చివరన చేరుకుంటే మీకు శ్మశానం కనిపిస్తుంది అని చెప్తుంది. అలా విక్రమ్ ఆ వీధి చివరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కనిపించదు. కానీ కొంచెం దూరంలో ఒక వీధి లైట్ బ్లింక్ అవుతూ కనిపించింది. దాని పక్కనే ఉన్న మర్రి చెట్టు కింద ఒక బండరాయి ఉంది. ఆ బండరాయి మీద ఎవరో ఒక ఆమె కూర్చొని ఉంది. అక్కడికి వెళ్ళి దారి అడగాలని అనుకున్నాడు. విక్రమ్ అక్కడికి వెళ్ళేటప్పుడు విపరీతమైన గాలి వీస్తుంది. గబ్బిలాల శబ్దాలు, రాత్రి పురుగుల శబ్దాలు విపరీతంగా వినిపిస్తున్నాయి. అలా మెల్లగా దగ్గరికి వెళ్ళాడు విక్రమ్. అలా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆమె ఎవరో కాదు, ఇంతకు ముందు కనిపించిన అమ్మాయే. ఇక సరే అని ఆమె దగ్గరికి వెళ్ళి శ్మశానానికి దారి అడిగాడు. కానీ ఆమె విక్రమ్ వైపు చూడకుండా అటువైపుగా చూస్తూ ఎవరితో మాట్లాడుతున్నట్టు కనిపించింది. అది చూసిన విక్రమ్ అటువైపు చూస్తాడు, కానీ ఎవరూ కనిపించరు. అరే, ఎవరితో మాట్లాడుతుంది అని అటువైపుగా వెళ్ళాడు. అలా వెళ్ళిన విక్రమ్కి అక్కడ ఎవరో ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి విక్రమ్ని చూసి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొద్ది దూరం వెళ్ళి మాయమైపోతాడు ఆ వ్యక్తి. అది చూసిన విక్రమ్ భయంతో ఇటువైపుగా వచ్చేస్తాడు. అయితే మర్రి చెట్టు కింద అప్పటి వరకు కూర్చున్న అమ్మాయి కూడా కనిపించలేదు. అది చూసిన విక్రమ్కి విపరీతంగా భయం వేసింది. అదే సమయంలో ఒక్కసారిగా విక్రమ్ భుజాన్ని ఎవరో తట్టినట్టుగా అనిపించింది. దాంతో విక్రమ్ భయంతో ముందుకు పరుగులు తీశాడు. అలా పరిగెడుతున్న విక్రమ్కి ఒక చెట్టు కింద తన బావమరిది కనిపించాడు. అమ్మయ్యా, ఇంకేం భయం లేదు అనుకొని అక్కడికి వెళతాడు. అక్కడికి వెళ్ళి తన బావమరిది హర్షవర్ధన్ని చూసిన విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తన కళ్ళు చాలా పెద్దదిగా ఉండి భయాన్ని కలిగిస్తున్నాయి. ముఖమంతా తెల్లగా అక్కడక్కడ కాలిపోయి కనిపించింది. కాలిపోయి ఉన్న ముఖం నుండి చీము, రక్తం కారుతూ ఉంది. అతని కాళ్ళు చేతులు వెనుకకు తిరిగి ఉన్నాయి. అదంతా చూసిన విక్రమ్కి ఒళ్ళంతా చెమటలు పట్టింది. వణుకుతున్న గొంతుతో, ఏమైంది హర్ష, నీకు ఇలా ఉన్నావేంటి అని అడుగుతాడు విక్రమ్. దానికి హర్షవర్ధన్, నాకేమైంది, బాగానే ఉన్నాను కదా అని అంటూ
చెట్టుకు కట్టేసి ఉన్న తాడుతో ఉరివేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది చూసిన విక్రమ్కి శరీరం అంతా వణుకు పుట్టింది. తనకి శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. అలా విక్రమ్ అతన్ని కాపాడడానికి వెళుతుండగా ఒక్కసారిగా వెనుక నుండి ఒక చెయ్యి తన భుజంపై పడుతుంది. ఉన్న భయం కాస్త ఎక్కువై ఏంటా అని వెనుకకు తిరిగి చూస్తే హర్షవర్ధన్ కనిపిస్తాడు. అతన్ని చూసి విక్రమ్ గుండె ఆగినట్టుగా అయింది. తిరిగి చెట్టు వైపు చూస్తే అక్కడ హర్షవర్ధన్ కనిపించడు. ఇంకా అది చూసి అక్కడి నుండి పరుగులు తీస్తూ శ్మశానంలోకి వెళతాడు. శ్మశానంలో విక్రమ్ వాళ్ళ మావయ్య అప్పుడే పూడ్చిన సమాధిని తవ్వుతూ కనిపిస్తాడు. దగ్గరికి వెళ్ళి, ఏంటి మామయ్య సమాధిని తవ్వుతున్నావు? ముందు తవ్వుతున్న సమాధిని ఆపు ఇట్రా అని అంటాడు. దాంతో అతను గట్టిగా అరుస్తూ, నా పని నన్ను చెయ్యని అని అంటాడు. అలా అతను సమాధిలో ఉన్న శవాన్ని బయటికి తీసి అందులోకి వెళ్ళి పడుకుంటాడు. అతన్ని లేపడానికి విక్రమ్ సమాధి దగ్గరికి వెళతాడు. అలా వెళుతున్నప్పుడు పక్కనే ఉన్న శవం ఒక్కసారిగా అమాంతం విక్రమ్ మీదికి వస్తుంది. అది చూసి విక్రమ్ స్పృహ కోల్పోయి పక్కనే ఉన్న సమాధి మీద పడతాడు. చాలా సమయం అయినప్పటికీ విక్రమ్ రాకపోవడంతో హర్షవర్ధన్ కొంతమందిని ఆ దయ్యాల దిబ్బ దగ్గరికి తీసుకొని వెళ్ళి విక్రమ్ని వెతుకుతాడు. అలా వెతుకుతున్న వాళ్ళకి విక్రమ్ ఒక సమాధి దగ్గర పడి ఉండడం కనిపిస్తాడు. తన ముఖంపై నీళ్లు చల్లి లేపి అక్కడి నుండి ఇంటికి తీసుకువెళతారు. తనకు రాత్రంతా జరిగిన సంఘటనను హర్షవర్ధన్తో చెబుతాడు. దానికి హర్షవర్ధన్, ఇదంతా అక్కడి దయ్యాలు చేసిన పని. ఒక మనిషిని ఇలా ప్రలోభానికి గురి చేసి చంపుతాయి. మేము రావడం కొంచెం లేట్ అయి ఉంటే నీ పని అయిపోయి ఉండేది అంటూ నవ్వుతాడు హర్షవర్ధన్. అప్పటి నుండి విక్రమ్కి దయ్యాలంటే చచ్చేంత భయం. శ్మశానం వైపు వెళ్ళడమే మానేశాడు. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఒక నిజమైన సంఘటన. మరి ఈ ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్లో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.